నేను రాస్తే బాగుంటుంది అని ఎలా వచ్చింది అసలు? మేడం యాక్చువల్గా నేను మీవి అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాను మేడం. మీరు క్రిటిసిజం వైపు రాశారనుకోండి, నేను లెర్నింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు పాజిటివ్ సైడ్ రాశారనుకోండి, ఓకే నాలో ఎంతో ఎంత ఉంది, ఇంకొంచెం డెవలప్ చేసుకునేటువంటి ఒక థాట్ ప్రాసెస్ నాకు వస్తుంది. కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్నావంటే ముందు మాటకి మళ్ళీ తెలివైనోడా కాదని నాకు అర్థం కాదు. అయ్యో అలా ఎందుకని ఫస్ట్ లైన్ అదే రాస్తాను. అర్థం లేదు మేడం. 2 పేజీలు చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే 3వ పేజీ కూడా చదవండి. మీకు బుక్ చదివిన తర్వాత మీకు రాయాలనిపించలేదంటే కూడా ఓకే మేడం, ఐఎమ్ హ్యాపీ. నాకు రాదు, నాకు అర్థమవుదు, చదువుకోలేదు, కానీ నేను అనుకున్నదే రాస్తాను. కానీ ఇది రామాయణం కాదని ఎందుకన్నానంటే ఆ రైమ్ ఉంది కదా, రిథమ్ ఉంది కదా, అలా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి ఇది ఆర్జీవి గారి యొక్క జీవన విధానము. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు మేడం. ఎప్పుడు లేరా? ఇప్పుడు లేరా? అప్పుడు లేదు, బ్రేకప్ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు మేడం. ఫ్యూచర్ చెప్పాలి. కాదులే, ఇప్పుడు ఇంక బుక్ చదివాక చాలా మంది వచ్చి అడుగుతారు. ఒక 90% మందికి అర్థమవుదు ప్రకాష్. నేను చూడలేదు రాము అర్థం అవడం. కానీ బాలీవుడ్కి వెళ్ళి కూడా సినిమా దిగల ఉన్న ఆయనకి మార్నింగ్ లేసి ఒక 5 minutes 10 minutes అన్నెసెసరీ వాటికి టైం స్పెండ్ చేస్తారనేది నేను అనుకోను మేడం. కానీ అది ఎందుకు చెప్పుకుంటారు అంటే పూర్ణ అనేది తప్పు కాదు అని స్ట్రాంగ్గా చెప్పడం కోసం. హాస్యాస్పదం అని చెప్పాలా, లేదంటే విచిత్రం అని చెప్పాలా మేడం, నా చిన్నప్పుడు నేను ఆర్జీవి గారిని పట్టించుకునేవాడిని కాదు.